హాయ్ అండి అందరికి. ఇది వచ్చేసి ఈ రోజు మినీ వ్లాగే. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయినాక అందరూ స్నానాలు చేసి గుడికైతే పోయినాము. ఎందుకేమో పోయిన సండే నుంచి ఈ సండే వరకు అసలు మనసుకు ప్రశాంతత అనేది లేదు, నిమ్మలం అనేది లేదు. కాబట్టి గుడికి పోతే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి పోయినాము. మా మైండ్ లో ఉన్న ఆలోచనలని తొలిపోయి మంచి ప్రశాంతత రావాలని చెప్పేసి మొక్కి ఆడొక 1/2 అవర్ సేపు కూర్చొని వచ్చినాము. ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. వంట స్టార్ట్ చేసి వంట కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయిపోయింది. ఇప్పటికి మా కడుపులో ఎలుకలు పరిగెడతా ఉన్నాయి, ఆకలి అని చెప్పేసి. అందుకే వేడి వేడి బగారనము, అందులోకి అయితే మంచిగా వంకాయ కర్రీ వండిన. ఆ కర్రీని చూస్తే మాత్రం ఎప్పుడు తినాలా అనిపించింది. ప్లేట్ లోకి అయితే వడ్డించుకొని మంచి కలుపుకొని తింటున్నా ఆ మసాలా గ్రేవీతోని బగార్ రైస్ ను. ఈ సండే అయితే నాన్ వెజ్ లేదు, ముక్క లేదు. పోయిన సండే తెచ్చుకున్నాము, ఒక 2-3 రకాల వంటలు వేసుకొని తిన్నాం. కాబట్టి ఈ సండే అయితే తినబుద్ధి కాలేదు, కాబట్టి వెజ్ తోనే సరిపెట్టుకున్నాము. ఈ వెజ్ లో అయితే మసాలా కర్రీ వండుకొని బగారన్నం అనుకుంటే నాన్ వెజ్ ఫీలింగ్ ఇస్తుంది. మధ్యాహ్నం అయితే ఇది సరిపెట్టుకున్నాము. సాయంత్రం కిచెన్ లోకి వచ్చి చాయ్ పెట్టుకుందామని పోయినా మా చిన్నోడు వీటిని చూసి మమ్మీ పావు పావు అన్నాడు. పావు అంటే మా చిన్నోని భాషలో పాలు అని అర్థము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.